మహాభారతం 50వ ఎపిసోడ్లోకి స్వాగతం. గత ఎపిసోడ్లో దుర్యోధనుడి కుట్రకు తలవంచి పాండవులను వారణావతం వెళ్లమని కోరతాడు ధృతరాష్ట్రుడు. పెద్ద తండ్రి కోరికే ఆజ్ఞగా భావించి వారణావత పుణ్యతీర్థంలో తాము అంతా స్నానాలు చేసి తండ్రి పాండురాజుకు పుణ్యలోకాలు కలిగించాలని ఆలోచించుకొని వారణావతం వెళ్తారు. అక్కడ వీరికి విడిది గృహంగా పురోచనుడు అను వాడితో లక్క ఇల్లు ముందే కట్టించి ఉంచుతాడు దుర్యోధనుడు. కృష్ణపక్ష చతుర్దశి రోజున లక్క ఇంటితో పాటు పాండవులను దహనం చేయాలనుకుంటారు. కాని విదురుని ద్వారా ముందే తెలుసుకున్న పాండవులు అదే రోజున తామే ఆ ఇంటికి నిప్పంటించి తమ కొరకై తవ్వించిన సొరంగం నుండి బయటపడతారు. బయటపడి భీకరారణ్యం చేరతారు. ఆ అరణ్యంలో హిడింబుడు అను రాక్షసుడు, హిడింబ అను అతని చెల్లెలు ఉంటారు. ఇక మిగతా కథను ఎపిసోడ్లో తెలుసుకుందాం. పాండవులు అడవిని చేరగానే ఆ హిడింబుడి ముక్కుపుటాలకు నరమాంసపు వాసన సోకింది. వాడు వెంటనే లేచి కూర్చొని చింతనిప్పుల్లా వెలుగుతున్న కళ్ళతో చూసి సూదుల్లా నిక్కబొడుచుకుని ఉన్న తల వెంట్రుకలను ఒక్కసారి గోక్కొని అరటి బోదెల్లాంటి చేతులను 2 సార్లు విదిలించి ఏనుగు గింకరించినట్లు ఆవలించి హిడింబ అని చెల్లెలను పిలిచి, ఎక్కడో నరమాంసపు వాసన వస్తుంది. ఈ అడవి జంతువులు, పక్షులు, చేపలు తిని తిని నోరు రుచి తప్పింది. వెళ్ళి ఆ నరులు ఎవరో వారిని పట్టి తెచ్చి ముక్కలు చేసి కమ్మగా ఉండు, ఇద్దరం తిందాం అని తిరిగి ఆ హిడింబుడే. అయినా ఇంత భీకరమైన అడవిలో ఈ హిడింబుడనే రాక్షసుడు ఉన్నాడని తెలిసి అడవిలో చొరబడడానికి పశువులే జంకుతాయి. ఇట్లా నరులెట్లా వచ్చారంటావ్? సరే, ఎలా అయితేనేం వెళ్ళి తెచ్చి వండిపెట్టు అన్నాడు. అడవి మనుషులు బూర ఊదితే వచ్చే శబ్దం లాంటి గొంతుతో అన్న ఆజ్ఞతో భీముడు కూర్చుని ఉన్న చెట్టు వద్దకు వచ్చి ఒక చెట్టు చాటను నిలబడి చూసింది హిడింబ. మర్రి చెట్టు కింద రాతి నేలపై ఒక స్త్రీ, 4 వ్యక్తులు పడుకొని ఉండగా చెట్టు మొదల్లో ఒక పురుషుడు కూర్చుని ఉన్నాడు. పర్వతాల వంటి భుజాలు, విశాలంగా ఎత్తైన ఛాతీ, సింహపు నడుము, మన్మధుడిని లాంటి అందమైన ముఖం. చూడగానే ఆమె మనస్సు అతన్ని చుట్టుకుపోయింది. అతనిపై ప్రేమ కలిగింది. తన వాడిని చేసుకోవాలనే కోరిక కలిగింది. వెంటనే సర్వాలంకారాలు కలిగిన అందమైన మానవ స్త్రీలా మారి అతని వద్దకు వెళ్ళింది. ఇంతటి అడవిలో అదే అర్ధరాత్రి వేళ ఒక స్త్రీ రావటం ఆయనకు అనుమానం కలిగించింది. ఎవరు నువ్వు? ఇక్కడికి ఎలా వచ్చావు? వెళ్ళిపో దూరంగా అన్నాడు. నేను ఈ అడవిలోనే మద్దివనంలో నివసించే హిడింబుడనే రాక్షసుడి చెల్లెలని. నీ బలమైన మోహన రూపం చూడగానే నిన్ను నా మనసు కోరుకుంది. నీవు నన్ను పెళ్లాడితే మా అన్న నీకు బంధువవుతాడు. అప్పుడు నిన్ను అతడు ఏమీ చేయడు. ఇక అప్పుడు నీకై భార్యనై ఉంటా. హిడింబుడు భయంకరమైన రాక్షసుడు. దొరికితే దేవేంద్రుణ్ణి కూడా చంపి తింటాడు. అది తెలియక అతని ప్రాంతంలో ఒళ్ళుమర్చి ఇలా నిద్రపోతున్నారా? నీవైతే నన్ను పెళ్లాడు, నాతో సుఖించు. నిన్ను రక్షించి హిడింబునికి దొరకని ప్రదేశమునకు తీసుకువెళ్తాను అని అంది. విచిత్రంగా భీమునికి ఆమెపై కోపం రాలేదు. కారణం, రాక్షస స్త్రీ అయి ఉండి కూడా పెళ్లి అని పవిత్ర బంధం గురించి మాట్లాడింది. అందుకే. అమాయకురాలా, ఎంతటి నీచుడైనా ఈ స్థితిలో తల్లిని సోదరులను వదిలి స్త్రీపై కోరికతో వెళతాడా అని అన్నాడు. వీరిని రక్షించడం నీకు అంత ఇష్టం అయితే ఆ నరమాంస భక్షకుడైన నా అన్న హిడింబుడు రాకముందే నిద్రలేపు. నేను నీతో సహా ఎత్తుకొని వేరే చోటికి తీసుకుని వెళ్తాను అంది. ఒక రాక్షసుడు వస్తున్నాడని సుఖంగా నిద్రిస్తున్న వారిని నిద్రలేపను. నా బలం గురించి చెప్తా విను. ఈ రాక్షసుడు కాదు, పడుకున్న నా వారికి నిద్రాభంగం కలిగిస్తే దేవదానవులు కలిసి వచ్చిన అందరినీ క్షణాల్లో చీల్చి చంపుతా. అతిగా వాడి గురించి వర్ణించక వెళ్ళి వాడిని ఇక్కడికి పంపించు అని అన్నాడు భీముడు. హిడింబ భీమసేనుడితో మాట్లాడుతుండటంతో ఆలస్యమైందని ఆగ్రహంతో హిడింబుడు భయంకరమైన ఆకారంతో అక్కడికి వచ్చి నీచమానవుడితో మాట్లాడుతూ నా ఆజ్ఞను పక్కన పెడతావా అని గర్జించాడు. హిడింబ భయపడి భీముని చాటుకు వెళ్లి నక్కింది. అప్పుడు భీముడు, హిడింబ భయపడకు, నాకు నీ అన్నకు జరగబోయే యుద్ధాన్ని చూస్తూ ఉండు అని. రాక్షస, నీవు లోక కంటకుడివి, చంపదగిన వాడివి. ఇప్పుడే నిన్ను మట్టుపెట్టి ఈ అడవికి భయం లేకుండా చేస్తాను అని అంటాడు. ఓహో, నాకే సవాలు విసురుతావా? మానవ మాత్రుడివి నువ్వు. నిన్ను ఒక్క గుద్దు గుద్ది 2గా పగలగొడతారా
అని యమ వేగంతో భీమునిపై కలయబడ్డాడు. తనపై బలంగా చేయి విసురుతూ వచ్చిన హిడింబుడి చేతితో సహా దగ్గరగా పట్టుకొని వెనుదిరిగి నిద్రిస్తున్న తన వారిని చూసి అయ్యో వీరికి నిద్రాభంగం అవుతుందే అని మనసులో బాధపడి అలా జరగకూడదని అలాగే వాడిని సింహం చిన్న కుందేలును పట్టి ఈడ్చినట్టుగా ఈడ్చి 32 మూరల దూరాన విసిరాడు. తాను అక్కడికి దూకి పిడిగుద్దులు గుద్దాడు భీముడు. వారి కాళ్ల తొక్కిళ్లకి చేతుల విసుర్లకి మహావృక్షాలు వేర్లతో పాటు కూలిపోయాయి. ఇద్దరూ కింద పడి దొర్లుతూ కుస్తీ పట్లు పట్టడం వల్ల వారి ఒంటికి తెల్లని దుమ్ము అంటుకుని తెల్లగా కనబడ్డారు. కింద పడ్డ హిడింబుడు లేచి పౌరుషం మితిమీరగా భీముడు 2 చేతులు గట్టిగా బంధించినట్టుగా పట్టుకొని ఆకాశం బద్దలయ్యేటట్టుగా పెద్దగా అరిచాడు. భీముడు ఏది జరగకూడదని నిశ్శబ్దంగా యుద్ధం చేస్తున్నాడో అది వృధా అయ్యింది. వాడు అరిచి శబ్దం చేయనే చేశాడు. ఆ అరుపుకు ఉలిక్కిపాటుతో కుంతితో సహా 4 సోదరులు మెలకువ వచ్చి లేచారు. ఎదురుగా ఒక అందమైన స్త్రీ సర్వాలంకారాలతో కనబడింది. ఇంతటి కీకరారణ్యం మధ్య ఇలా ఒంటరి స్త్రీ ఏమిటా అని ఆశ్చర్యంతో ఎవరు నీవు, ఇక్కడ ఎలా ఉన్నావు అని అడిగింది కుంతీదేవి. హిడింబ అంతా చెప్పింది. చెప్పి నన్ను మిమ్మల్ని కాపాడటానికి నా అన్న హిడింబుడిని సులభంగా ఆ యువకుడు చంపేస్తాడు, కొంచెం ఆగండి అని చెప్పింది. కుంతి ధర్మరాజు ఆమెను చూసి ఆశ్చర్యపోయారు. ఆమెదో తమ మనిషే అన్న విధంగా మాట్లాడుతుంది అని అనుకున్నారు. ఇంతలో అర్జునుడు యుద్ధం జరిగే ప్రదేశానికి వెళ్లి భీమన్నయ్య, సంధ్యా సమయం కావస్తుంది, ఇది అసురులకు అనుకూలం, అసుర సంధ్య దాకా ఈ యుద్ధం సాగనివ్వక త్వరగా వాడిని చంపేయ్ అని చెప్పాడు. అప్పుడు భీముడు వాడిని వదలకుండా 1000 గుద్దులు గుద్దాడు. వాడి నోట్లోంచి ముక్కుల్లోంచి రక్తం ద్వారగా కారింది. వెంటనే పట్టువదలక వాడి ఎడమకాలు పట్టుకుని పైకెత్తి 100 చుట్లు గాలిలో గిరగిరా తిప్పి నేలకేసి గట్టిగా కొట్టి గిరగిరా వాయు వేగంతో తిప్పి వాడి నడుమును తన మోకాలపై వేసి విరగ్గొట్టి నేలకేసి కొట్టి విసిరేశాడు. హిడింబుడు అంతటితో చచ్చాడు. అంతా కలిసి భీముడి దగ్గరకు వెళుతుండగా నేను చెప్పాను కదా, మీ కొడుకు ఆ రాక్షసుడైన నా అన్నను చంపేస్తాడని, అలాగే చంపేశాడు. అందుకే చూడగానే అనుకున్నా ఈయన సుందరుడే కాదు సింహబలుడని, అందుకే ఆయన పట్ల నేను అనురాగవతినయ్యాను అని ఉత్సాహంగా మాట్లాడుతూ వారి వెంటే భీముని వద్దకు నడిచింది హిడింబ. తన వారితో తాను ఒకటిలా మాట్లాడుతూ వచ్చిన హిడింబను చూసి మీ రాక్షసులు మాయావులు, ఈ పగను నీవు మాయ చేత సాధిద్దామని చూస్తున్నావు, నువ్వు మాతో రావద్దు, నువ్వు నీ అన్నలానే చావు అని అన్నాడు భీముడు. హిడింబ కన్నుల వెంట జలజల కన్నీళ్లు కారుతుండగా గజగజ వణికిపోయింది. దుర్మార్గుణ్ణి చంపావు, ఈ అబల చాలా బలహీనురాలు, బలహీనులపై ప్రతాపం చూపించడం ధర్మం కాదు, ఆత్మరక్షణ కంటే ధర్మరక్షణ ఉత్తమం, పరలోకం వెళ్లేటప్పుడు వెంట వచ్చేది ధర్మమే, కాబట్టి ధర్మాత్ములు ఏ స్థితిలో ఉండి కూడా ధర్మాన్నే రక్షించాలి, అందుకనే అబద్ధం చెప్పలేనిది నిజం మాత్రమే చెప్పగలిగే దానిని రాక్షసి అయినా రాక్షసిగా చూడవద్దు, ఈ హిడింబను రాక్షసిగా చూడకు, ఈమె మానసికంగా మన బంధువులా మారింది అని భీమునికి చెప్పాడు ధర్మరాజు. ఇక మిగతా కథను నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.